నియంత్రణ రేఖ వెంబడి టెన్షన్ వాతావరణం నెలకొంది. యుద్ధ వాతావరణంతో ఇరువైపులా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భయం గుప్పిట కశ్మీరీలు కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చనే భయంతో ఇరువైపులా బంకర్లు సిద్ధం చేసుకుంటున్నారు. అటు అవసరమైన సామాగ్రిని ముందుగానే అందుబాటులో ఉంచుకుంటున్నారు. అటు పీఓకేలో ప్రజలకు పాక్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. 2 నెలలకు సరిపడా ఆహార నిల్వలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం యుద్ధం వాతావరణంతో ప్రజలు తమ ఇళ్లలో బంకర్లను నిర్మించుకుంటున్నారు. ఏదైనా కాల్పులు జరిగినప్పుడు బంకర్లలో తలదాచుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పాటు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి బలగాలను మోహరిస్తోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పాక్ సైనికుల కాల్పులకు ధీటుగా భారత్ ప్రతిఘటిస్తోంది. దీంతో 2 వైపులా కాల్పులు జరుగుతుండటంతో స్థానికులు భయం గుప్పిట బతుకుతున్నారు. ప్రస్తుతం పాక్లో కొండలపై ఉన్న చకోతి గ్రామ ప్రజలు తమ ఇళ్లకు సమీపంలో ఉన్న కొండవాళ్లలో బలమైన ఆశ్రయాలను సిద్ధం చేసుకున్నారు. కాల్పులు జరిగినా వెంటనే బంకర్లలోకి వెళ్లి తలదాచుకుంటారు. అటు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రజలకు 2 నెలల పాటు సరిపోయేంత ఆహారం, నీరు, ఆరోగ్య సామాగ్రిని పంపారని అధికారులు తెలిపారు. భారత సైనిక చర్య జరిగితే నియంత్రణ రేఖ వెంబడి పెద్ద ఎత్తున ప్రజలు వలస వచ్చే అవకాశం ఉందని, కనీసం 500 కుటుంబాలకు టెంట్లు, పరిశుభ్రత, వస్తు సామాగ్రి మరియు వంట పరికరాలతో కూడిన సహాయ శిబిరాలు సిద్ధం చేస్తున్నామని పాక్ అధికారులు తెలిపారు. ఎల్ఓసి వెంట ఏ క్షణమైనా కాల్పులు జరగొచ్చు అనే భయం అక్కడ నెలకొంది. మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా కంటిన్యూస్ గా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. పీఓకేలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పాక్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. 2 నెలలకు సరిపోయేంత ఆహార నిల్వలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మరోవైపు సరిహద్దుల వెంబటి పాక్ సైన్యాన్ని కూడా భారీగా మోహరించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం అయితే మనకు నియంత్రణ రేఖ అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు భారత ఆర్మీ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం. మరోవైపు ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్ల కింద బంకర్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏదైనా కాల్పులు జరిగినప్పుడు, ఏదైనా అటాక్ జరిగితే బంకర్లలోకి వెళ్లి తలదాచుకునేందుకు వీలుగా బంకర్లను సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే 2 నెలలకు సరిపడా ఆహారం, మంచినీళ్లు కావచ్చు, అలాగే ఇతరత్ర సామాగ్రి, వైద్య సామాగ్రికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే అధికారులు సూచించారు. అన్ని కూడా అందుబాటులో ఉంచుకునేందుకు మన 10TV స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. బంకర్లను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ప్రజలు. ఏ క్షణమైనా కాల్పులు జరగొచ్చు అనే భయంతో బంకర్లను ఏర్పాటు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎల్ఓసి వెంబడి ఉద్రిక్త పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. పాక్ పదే పదే కావాలనే భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. అర్ధరాత్రి సమయాల్లో ముఖ్యంగా ఎక్కువగా కాల్పులకు తెగబడుతోంది. గగనతలంలో కాల్పులు చేస్తూ భారత సైన్యాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది పాకిస్తాన్. అందుకు ధీటుగా భారత్ కూడా జవాబిస్తోంది. దీంతో ఎల్ఓసి వద్ద టెన్షన్ వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. సుమారు కొన్ని కిలోమీటర్ల వెంబడి కూడా భారత సైన్యం అదనపు బలగాలు కూడా అక్కడ మోహరించారు. మరోవైపు పాక్ ఆర్మీ కూడా ఇప్పటికే భారత్ ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు అనే భయంతో మరోవైపు పాకిస్తాన్ కూడా ఇప్పటికే అదనపు బలగాలను అక్కడ మోహరింప చేశారు. అధునాతన ఆయుధాలను అలాగే సామాగ్రి కూడా భారత్ దగ్గర ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ ఇప్పటికే భయపడుతోంది. కాబట్టి నియంత్రణ రేఖ దగ్గర అయితే టెన్షన్ వాతావరణమే మనకు కనిపిస్తోంది. ఇరువైపునా కూడా, అంటే ఇటు మన భారత సైన్యం అలాగే పాకిస్తాన్ కూడా అదనపు సైన్యాన్ని అక్కడ మోహరించిన నేపథ్యంలో యుద్ధ వాతావరణ పరిస్థితులే మనకు ఎల్ఓసి దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు అంటే సరిహద్దుకి ఇరువైపులా కూడా నివసించే ప్రజలు ఇప్పటికే బంకర్లను సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు.